शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननमहर्निशं एकदन्तं मुक्तानामिमाश्महे। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। मा गुरुभ्यो नमः। सीतारामगुरुभ्यो नमः। रामदासगुरुभ्यो नमः। मा मातायै नमः। आदिलक्ष्मी మాతాయై నమో నమః। ఈరోజు కార్తీక మాసం 27వ తారీఖు 11వ నెల 24వ సంవత్సరం। ఈరోజు బుధవారం ద్వాదశి తిథి। ఈరోజు కార్తీక మాస పురాణము 20వ అధ్యాయము ప్రారంభం। 26వ అధ్యాయం। ముందుగా దూర్వాసుడు శ్రీహరిని చరణవేడుట, శ్రీహరి హితబోధ। ఈ విధంగా అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను। ఆ విధంగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి, వాసుదేవా, జగన్నాథ, శరణాగత రక్షణ, బిరుదాంకిత, రక్షింపుము। నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణును గాను ముక్కోపినై మహా అపరాధము చేసితిని। నీవు బ్రాహ్మణ ప్రియుడవు। బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ యురముపై తన్నినను సహించితివి। ఆ కాలిగుర్తు నేటికిని నీ వక్షస్థలమందున్నది। ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి। నీ చక్రాయుధము నన్ను జంపవచ్చుచున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధముల ప్రార్థించెను। ఆ విధంగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దూర్వాసా, నీ మాటలు యథార్థములు। నీ వంటి తపోధనులు నా అత్యంత ప్రియులు। నీవు బ్రాహ్మణ రూపమును పుట్టిన రుద్రుడవు। నిన్ను చూసిన వారు 3 లోకములందు భయపడకుందురా? నేను త్రికరణముసే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను। ప్రతి యుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షరక్షణ గావిందును। నీవు అకారణంగా అంబరీషుని శపించితివి। నేను శత్రువుకైనను మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను। ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపముగానే చూతును। అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేయుచూ ఉండెను। కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించితివి। నీ ఎడమ పాదంతో తన్నితివి। అతని ఇంటికి నీ అతిథివై వచ్చి కూడా నేను వేలకు రానియల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పనైతివి। అతడు వ్రతభంగములకు భయపడి నీ రాకై చూచి జలపానం మాత్రమే చేసెను। అంతకంటే అతడు అపరాధం ఏమి చేసెను? చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహ అశాంతిని పవిత్రతకును చేయదగినదే కదా। జలపానం మరణించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి। అతడు వ్రతభంగములకు భయపడి జలపానం చేసినాడు, కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే। నీవు మండిపడుచున్నను బతిమాలి నిన్ను శాంతింపజేయ చూసెను। ఎంత బతిమాలను నీవు శాంతింపనందున నన్ను శరణవేడెను। నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను। నీ శాపఫలము 10 జన్మల్లో అనుభవించునని పలికిన వాడిని నేనే। అతడు నీ వలన భయంచే నన్ను శరణు వేడుచునను, కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు। నీ శాపమును అతడు వినలేదు। అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మ తత్పరుడు। అటువంటి వారిని అకారణంగా దూషించితివి। అతనిని నిష్కారణంగా శపించితివి। విచారింపవలదు। ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవించును।
అది ఎట్లనినా, నీ శాపంలోని మొదటి జన్మ మత్స్య జన్మ. నేనే కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్య రూపం ఎత్తుదును. మరికొంత కాలమునకు దేవదానములు క్షీరాసాగరను నదించుటకు మందర పర్వతము కవ్వంగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామరూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గించుటకు శక్తులను చంప బ్రాహ్మణుడిపై జన్మించి భూభారమును తగ్గించును. లోకకంఠకుడైన రావణుని చంపి యదువంశమున శ్రీకృష్ణునిగాను, కలియుగమున బుద్ధుడుగాను, కలియుగాంతమున విష్ణుచిత్రులను, విపురుని ఇంట కలికి అని పేరును జన్మించి ఐశ్వర్యుడున్నై పరిభ్రమించుసు బ్రహ్మద్వేషుల నందలను మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమునిచ్చిన 10 జన్మలను ఈ విధంగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములను హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదను. ఇది ముమ్మాడికి తథ్యము. షడిం సాధ్యాయము అనగా 26వ రోజు పారాయణ సమాప్తము. సద్గురు సాయినాథార్పణమస్సు. శుభం భవతి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు సాయినాథార్పణమస్సు. శుభం భవతి. ఓం నమః శివాయ. హర హర మహదేవ. శంభో శంకర సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గణనాథాయ ప్రజాపతియే నమో నమః. శ్రీశైల మల్లికార్జునవాసాయ అమర రామలింగేశ్వరాయ కాశీ విశ్వేశ్వరాయ దాక్షారామ భీమేశ్వరాయ సామర్లకోట క్షీర రామలింగేశ్వరాయ పట్టిశాచల వీరభద్రేశ్వరాయ పోలవరం శ్రీ మహానందీశ్వరాయ నమో నమః. నమో నమః. నమో నమః. ఓం నమః శివాయ. హర హర మహదేవ. శంభో శంకర. ఓం నమః శివాయ. హర 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 మహాదేవ. శంభో శంకర. ఓం నమః శివాయ. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శుభం భవతి.